నిర్బంధాలు, కేసులు, అరెస్టులు, లాఠీచార్జులు అన్నింటికీ ఎదురొడ్డారు. తమను దెబ్బతీయటానికి స్వయంగా ప్రభుత్వమే కలుగజేసుకున్న కఠిన చట్టాలు ప్రయోగించిన, ఖాకీలను పురిగొల్పిన, సకల వ్యవస్థలను దించిన దేనికీ వెరవలేదు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1450 రోజులకు పైగా సాగుతున్న మహా ఉద్యమం అది. ఆ ఉద్యమం పేరే రాజధాని అమరావతి పరిరక్షణ. వేల మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడి నవ్యాంధ్ర రాజధానిగా అద్భుతంగా సాగుతున్న అమరావతి ప్రయాణాన్ని జగన్ ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిన చీకటి రోజుకు 4 ఏళ్లు నిండుతుండగా దాన్ని వ్యతిరేకిస్తున్న అక్కడి రైతులు, స్థానికులు సాగిస్తున్న పోరాటం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. రాజధానిగా అమరావతిని తిరిగి సాధించే వరకు పోరాడుదాం, లేదంటే మరణిద్దాం అన్న ఉక్కు సంకల్పంతో వారంతా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదంటే రాష్ట్రంలోని మిగతా ప్రజలతో పాటు అమరావతి ప్రాంతవాసులు బాధపడ్డారు. రాజధాని లేకుండా రాష్ట్ర అభివృద్ధి ప్రయాణం ఎలా అని మదనపడ్డారు. అయితే ఇది 4 నెలలే. 2014 సెప్టెంబర్ 4న శాసనసభ వేదికగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 217 చదరపు కిలోమీటర్ల భూభాగంలో నవ్యాంధ్రకు రాజధాని అమరావతి అంటూ ప్రకటన చేశారు. ఆ ప్రాంతవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ ప్రాంతానికి రాజధాని రాబోతోందని స్వరపడ్డారు. అడిగిందే తడువుగా భూములిచ్చారు. రాజధాని అమరావతి అంటూ చంద్రబాబు చేసిన ప్రకటనను అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సహా అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగి భూ సమీకరణ విజయవంతంగా పూర్తయి ప్రణాళికలు, నిర్మాణాలు దాదాపు 5 ఏళ్ల పాటు విజయవంతంగా సాగుతుండగా 2019 శాసనసభ ఎన్నికల్లో వైకాపా గెలిచి అధికారంలోకి రావడంతో అమరావతి ప్రయాణానికి ముళ్లబాట పడింది. ప్రభుత్వం మారినా రాజధానిగా అమరావతి ఉంటుందిలే అనుకున్న అక్కడి స్థానికులు, రైతులు 3 రాజధానులు అంటూ 7 నెలల్లోనే జగన్ చేసిన ప్రకటనతో భగ్గుమన్నారు. అడిగిందే తడువుగా విలువైన పంట పొలాలు సహా తమ భూములిస్తే మోసం చేస్తారా అని ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్రతిపక్ష నేత హోదాలో రాజధానిగా అమరావతికి మద్దతిచ్చిన జగన్ సీఎం హోదాలో మాట మార్చి 3 రాజధానుల పాట అందుకోవడంతో అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రాణం పోసుకుంది. జగన్ ప్రకటన మరుసటి రోజే వెలగపూడిలో తొలి దీక్షా శిబిరం మొదలైంది. అప్పటి నుంచి రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు అమరావతే ఆశా శ్వాసగా పోరాడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, కులమతాలు, పేద ధనిక అన్న తేడా లేకుండా అమరావతి ప్రాంత ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి రాజధాని పరిరక్షణ ఉద్యమంలో భాగమయ్యారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి ఇళ్లల్లోనే నిరసన కొనసాగించారు. జగన్ ప్రకటనకు డిసెంబర్ 17తో 4 ఏళ్లు నిండుతుండగా ఇప్పటికీ వారంతా మొక్కవోని దీక్షతో రాజధాని పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం డిసెంబర్ 17వ తారీఖు వరకు కనీసం ఈ మందిరంలో ఈ రోడ్డు మీదకి వచ్చి చూసింది లేదు. ఈ షాపులు కానీ బజార్కి వచ్చి ఏ రోజు కూడా ఈ రోడ్డు మీద మేము వచ్చి తెలియదండి మాకు. డిసెంబర్ 17 తారీఖు ఏ రోజైతే 3 రాజధానులు అన్న మరి జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఆ రోజు రోడ్డు ఎక్కాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలు పెరగకుండా ఉద్యమం చేస్తానే ఉన్నారు. మరి చేస్తానే ఉన్నాము. ఈ 4 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల కష్టాలు పడ్డాం, ఎన్నో రకాల బాధలు పడ్డాం. మరి అలాగే ఉద్యమాలని అణచివేసేది ప్రభుత్వం ఎక్కడైనా, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాన్ని ప్రేరేపించింది కూడా ప్రభుత్వమే. ఉద్యమాన్ని నడిపింది కూడా ప్రభుత్వమే నడిపింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున ఉద్యమం అంటే ఉద్యమాల నేపథ్యం తెలియని రైతులు మేము. ప్యాక్సిస్ట్ గ్రామాలు కాదు, మరి ఇక్కడ సమస్యాత్మక గ్రామాలు కాదు, మరి ఇక్కడ పంట నేలలో మరి గొడవలు ఏమి ఉండవు. అలాంటి ఈ అమరావతిని ఉద్యమాలు బాట పట్టించింది కేవలం ఈ ప్రభుత్వమే. అమరావతి ప్రాంతవాసుల ఆవేదన, ఆక్రోశం వెనుక దీనగాథే ఉంది. తమ జీవనోపాధిని సైతం త్యాగం చేసి భూములు ఇచ్చిన చరిత్ర ఉంది. అమరావతి రాజధాని అంటూ 2014లో చంద్రబాబు ప్రకటన తర్వాత దీనికే అవసరమైన 30,000 ఎకరాల భూమి ఎలా అని ప్రశ్న తలెత్తింది. అయితే దీనికోసం చంద్రబాబు ప్రభుత్వం భూ సమీకరణ పేరుతో వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చారు. రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టును 2013 భూసేకరణ చట్టం నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి సంస్థ చట్టం 2014లో ఇందుకు సంబంధించిన విధి విధానాల్ని చేర్చింది. భూ యజమానులు స్వచ్ఛందంగా అప్పగించే భూముల్ని ప్రభుత్వ సంస్థ సమీకరిస్తుంది. వాటిని అభివృద్ధి చేసిన తర్వాత అందులో భూమి యాజమాన్యం వర్గీకరణ బట్టి ఎకరాకు 50 చదరపు గజాల నుంచి 1000 చదరపు గజాల వరకు ప్లాట్లను యజమానులకు అప్పగిస్తారు. 10 ఏళ్ల పాటు ఏటా ఎకరాకు 30,000 నుంచి 50,000 వరకు చెల్లిస్తారు. సదరు వ్యవసాయ భూములపై ఆధారపడ్డ మిగతా వారందరికీ 10 ఏళ్ల పాటు నెలకు 2,500 రూపాయల చొప్పున పెన్షన్ చెల్లిస్తారు. ఈ భూ సమీకరణ విధానాన్ని పలు ఇతర ప్రాజెక్టులకు కూడా అమలు చేసింది. భూ సమీకరణలో భూమిని ఇవ్వడానికి ఒప్పుకోని వారి నుంచి భూసేకరణ చేయటం కోసం గుజరాత్, తెలంగాణ బాటలోని 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ 2017 మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో బిల్లును ఆమోదించింది. అధికారిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం భూ సమీకరణ చేపట్టింది. అమరావతిగా రాజధానిని ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్న కుటుంబాలు 37,682. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల జనాభా 67.9%. మిగిలిన 32%లో రెడ్డి, కమ్మ, కాపు, మైనారిటీలు ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని నమ్మి 28,578 మంది రైతులు 34,585 ఎకరాలను రాజధాని కోసం భూత్యాగం చేశారు. వీరిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. 5 ఎకరాల లోపు వారు 8,500 మంది ఉన్నారు. ఎకరంలోపు భూమి ఉన్నవారు 20,000 మంది. భూ సమీకరణ ప్రక్రియ పూర్తయి రాజధాని ప్రణాళిక, నిర్మాణ పనులు సాగుతున్న దశలో ప్రభుత్వం మారి జగన్ చేసిన ప్రకటనతో భూములు ఇచ్చిన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దానికి సజీవ సాక్ష్యం 4 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు అలుపెరగకుండా సాగుతున్న పోరాటమే. రాజధాని భూములు ఇచ్చిన సంగతి కూడా ఎట్టిచ్చామనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే తెలిసిందండి. ఎందుకంటే అంతకుముందు లేదో భూములు ఇచ్చారంట, డబ్బులు తీసుకొని భూములు ఇచ్చారు గవర్నమెంట్కి, వాళ్ళదేముందులే వాళ్ళ డబ్బులు గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకున్నారు, మళ్ళీ భూమి అమ్ముకొని డబ్బులు కాజేస్తున్నారని ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులను ప్రకటన చేసిన తర్వాత మా విలువ ఏందో ప్రజలందరికీ మీడియా ద్వారా తెలిసింది. ఎందుకంటే మేము రూపాయి డబ్బులు తీసుకోకుండా భూమి ఇచ్చాం. అందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్నాం తర్వాత. ఎందుకంటే మా భూమి ఇచ్చి కౌళ్ళు ఇయటానికి కూడా ప్రతి సంవత్సరం కోర్టుకు వెళ్ళాం. ఆఖరికి కోర్టును కూడా లెక్క చేయని పరిస్థితికి చివరి సంవత్సరం వచ్చిందండి. దాని తగ్గట్టే మేము పెట్టే శాపనార్థాలు మా కౌలు జరగడానికి ఇచ్చే కౌలు కూడా ఉన్న పరిస్థితిలో ఆ గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో రాబోయే రోజుల్లో చూస్తారు. జగన్ ప్రకటన తర్వాత అమరావతిపై ప్రభుత్వ పెద్దలు, వైకాపా నాయకులు రకరకాల కుట్రలు చేశారు. అమరావతి ఒక కులానిదే అని, భ్రమరావతి అని, శ్మశానమని, ఎడారి అని, గ్రాఫిక్స్ అని, రియల్ ఎస్టేట్ వ్యాపారమని రోజుకో మాట మాట్లాడారు. వరద ముంపు ప్రాంతమని, భూమి భవన నిర్మాణానికి పనికిరాదని ప్రచారం చేశారు. ఈ మాటలు అమరావతి వాసుల్లో మరింత కసిని పెంచాయి. ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేశారు. మహాపాదయాత్రలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, రహదారులపై బైఠాయింపులు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ర్యాలీలు, ప్రార్థనలు, యాగాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు, వేడుకోళ్లు, ఇలా గోడు వెళ్లబోసుకోవటానికి కనిపించిన ఏ మార్గాన్ని వదల్లేదు. దేశ రాజధాని ఢిల్లీ వరకు తమ ఉద్యమ నినాదాన్ని వినిపించారు. పోలీసు నిర్బంధాల్ని ఎదుర్కొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు. బలమైన అధికార పోలీసు యంత్రాంగానికి ఎదురొడ్డి నిలిచారు. అమరావతి ప్రాంతంలో పొలాలు తగులబెట్టినా, రోడ్లను గుంతలమయం చేసినా వెరవలేదు. ఎప్పుడూ గడప దాటి బయటకు రాని మహిళలు సైతం ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. మేము గవర్నమెంట్కి భూములు ఇవ్వటం నేరమా పాపమా మరి మాకేం అర్థం కావట్లేదండి. ఈ ప్రభుత్వం వచ్చిన కానించి ఒక్కో మంత్రి ఒక రకంగా, ఒకడు వచ్చామో ఇదంతా శ్మశానం అంటాడు, ఒకడు ఎడారి అంటాడు, ఇది పల్ల ప్రాంతం అంటాడు. ఉండాటిని మొత్తం రోడ్లు మొత్తాన్ని తోముకొని అమ్ముకోవడం తప్పితే డెవలప్మెంట్ అంటూ లేదండి. ఇప్పుడు మేము భూములు ఇచ్చిన పాపానికి ఒక్కొక్కరు కోర్టులకు వెళ్ళి వాయిదాలకు వెళ్తున్నామండి. మేము చేసిన నేరం అదండి. మా మీద కేసులు పెట్టిన పోలీసులు కూడా తెలుసండి వీళ్ళు ఏ నేరం చేయలేదని. నిర్దాక్షిణ్యంగా ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన దుర్మార్గ పాలన అండి ఇది. ఎంత తప్పితే వేరే ఏమి లేదండి. కనీసంగా కౌళ్ళు ఇవ్వట్లేదు. ఆ రైతులు ఎంతోమంది గుండెకి చనిపోయారు, కొంతమంది హార్ట్ ఆపరేషన్లు చేయించుకున్నారు. అసలు ఎప్పటికైనా కానీ ఏ టైం ఏం జరిగిద్దో దినదిన గండంగా
కడుపు నిండా భోజనం చేసిన పాపాను పోలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చిన దగ్గర నుంచి ఎన్నో బాధలు సాధకులు తప్పితే ఇక్కడ రైతులు మనశ్శాంతిగా ఉండ పాపాన లేదండి. ఒకడంటాడో వైజాగ్ వెళ్ళిపోతున్నాం, అదిగో పోతున్నాం, ఇదిగో పోతున్నాం అని చెప్పి ఏదో అంటారు చూడండి, పిల్లగాడు వచ్చిన తర్వాత అదిగో పులి అమ్మ పులి అని చెప్పి ఎట్లా బెదిరించారో అమరావతి రైతులతోటి అట్లా ఆటలాడుకున్నారండి. ఉద్యమం ప్రారంభించి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్ర 2కు శ్రీకారం చుట్టారు రాజధాని పరిరక్షణ ఉద్యమకారులు. పోలీసుల అడ్డంకులు, ఆంక్షలతో ఈ మహా పాదయాత్రను రామచంద్రాపురం నియోజకవర్గంలో నిలుపుదల చేసిన సూర్య భగవానుడికి మాత్రం మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఉద్యమంలో ఇప్పటి వరకు దాదాపు 3000 మందిపై కేసులు నమోదు కాగా ఒక్కొక్కరిపై 20 నుంచి 30 కేసులు నమోదైన వారు ఉన్నారు. వాటిలో పలు ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయి. ఎస్సీ రైతులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ఘటనలు ఉన్నాయి. ఇలా అన్ని రకాల నిర్బంధాలు, కుట్రలు, కుతంత్రాల్ని దాటుకుంటూ 1450 రోజులకు పైగా శాంతియుతంగా సాగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమ చరిత్ర ఇది.